కృష్ణమూర్తి గారు రామారావు గారికి అంత్యవాసి చేసిన ఒక సాంకేతికమైన విద్యను బోధించే కాలేజీలో ఆచార్యులుగా పనిచేశారు. అంచేత ఆయన కూడా గురుస్థానికుడు. ఇవాళ వచ్చిన ముఖ్య అతిథి కూడా గురుస్థానికుడు. ఇదేంటూ అసలు ప్రారంభ దశలో మనకి సినిమా అంటే తెలిసిన వాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామారావు గారు, వాళ్ళు ఆ తరం వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రవేశించిన వాడు ఒక సోమబాబు గారు, కృష్ణ గారు, ఆ తరం వెళ్ళిపోయి కనుక ఇవాళ ప్రవర్తిస్తున్న తరంలో అందరికన్నా అగ్రేసరమైన స్థితిలో ఉన్న మురళీమోహన్ గారు కొత్తగా ఎవరికైనా ప్రవేశిస్తే సినిమా రంగంలో వాళ్ళు నటన నేర్చుకోవాలంటే మురళీమోహన్ గారి సినిమాను చూస్తే నటన నేర్చుకునే స్థితిలో ఉన్న గురుస్థానికుడు మురళీమోహన్ గారు. కనుక ఇది గురుముఖీయమైనటువంటి ఒక సభ. అసలు గురువుకి ఈ దేశంలో చాలా గొప్పతనం ఉంది కదా. గురువిన్మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభం సేయబోలదనుచు బోధించు సందంబునను సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై గురువంగీకరణము సేయజనిగా పోతన గారు అంటారు, అసలు ఇలాతరం మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా విద్యను గురుముఖంగానే నేర్చుకోవాలట. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అని కీర్తిస్తాం కదా భగవానుడు కృష్ణుడిని. ఆయన జగద్గురు అయినప్పుడు ఆయన ముగ్గురు శిష్యుడు అవుతాడు, ఆయన గురువు ఉన్నాడు కదా. కానీ అటువంటి కృష్ణుడు కూడా సాందీపని ఆశ్రమానికి వచ్చి అంగవస్త్రం కట్టుకుని తన అన్నతో కూర్చొని విద్య నేర్చుకున్నాడు. కృష్ణం వందే జగద్గురు అని మనం ఎవరిని మాట్లాడతామో ఆ కృష్ణ భగవానుడు కూడా ఒకరికి విద్యార్థి గురువుగా. కనుక అదెందుకు చేశాడు ఆయన అంటే గురువు యొక్క గొప్పతనం మనకి తెలియడం కోసం. భగవంతుడైనా గురువు ముందు చిన్నవాడేలా. అంచేత ఈ గురుస్థానీయులందరి ముందు జరుగుతున్నటువంటి ఈ సభ ఒక విలక్షణమైన వైలక్షణ్యమైన సభగా భావిస్తుంది. మరొక గురుస్థానీయుని కూడా ఆహ్వానిస్తాను. ఆమె జ్యోతి విద్యాలయాకి ఉన్నతోపాధ్యాయ మహనీయులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, ఓలేటి పార్వతీశం గారికి, గట్టి కృష్ణమూర్తి గారికి, మాచవల శ్రీధర్ గారికి, డాక్టర్ అడపారామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందు ఆశీర్వైన పూజలు, పెద్దలు, మాధవ్ నగర్ వాసులు, అతిథులు అందరికీ నా వినమ్ర ప్రణామాలు. ఈరోజు డాక్టర్ అడపారామారావు గారి అంతరంగ తరంగాలు అనే పుస్తకావిష్కరణ సందర్భంగా వారికి నా ప్రత్యేకమైన వందనాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. జ్యోతి విద్యాలయ టీచర్గా, ఉన్నతోపాధ్యాయులుగా చెప్పారు. కానీ ఈరోజు నేను రామారావు గారి పక్కింట్లో ఉండి నాగభైరవ రత్తయ్య గారు అమ్మాయిగా వచ్చాను. నేను చాలా గర్వపడుతున్నాను. నేను రత్తయ్య గారు రెండో అమ్మాయిని. మాకు రామారావు గారి కుటుంబం చాలా చాలా ఆత్మీయమైన అనుబంధం ఉంది. అమ్మ నాన్నగారు రామారావు గారిని, నన్ను గారిని అడప వంశం అనుకోరు, నాగభైరవ వంశంలో మనుషులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వారు కూడా మాతో అలాగే మమేకం వెళ్తూ ఉంటారు. పండగ వచ్చిందంటే మా అమ్మకి రామారావు గారికి కాస్త గారెలు పాయసం ఇవ్వకపోతే ఆ రోజు పండగ పరిపూర్ణం అవ్వదు. ప్రతి పండగ రోజు ఏది రామారావు గారు అంటూ వెతుక్కుంటుంది మా అమ్మ. అంత ఒక విధమైన కుటుంబంలో వ్యక్తిలాగా మేము కలిసిపోయాము. మాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రామారావు గారు ఆత్మీయులే. కాకపోతే మీలో అడపవారిని చాలామంది అడప చూస్తూ ఉంటారు. కానీ మేము పక్కింట్లో ఉంటాం కదా, ప్రతి నిత్యం సూర్యోదయం అయిన దగ్గర నుండి సూర్యాస్తమయం వరకు ప్రతి ఒక్క కదలిక, రామారావు గారి కదలిక, ప్రతి ఒక్క గమనము మా ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా మా దృష్టికి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో వారిని ప్రతిరోజు చూస్తుంటాము, కానీ ప్రతిరోజు ఒక భిన్నంగా
వర్ణిస్తుంటారు రామారావు గారు. అది ఎందుకంటే ఆయన మీకు తెలిసిందే, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఒక కవి ఉన్నారు, ఒక కృషివరుడు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. నాకు తెలిసినంత వరకు రామారావు గారు స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చారు. ఇంత ఉన్నత స్థాయికి వచ్చారంటే అది వారి కృషి. వారు చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు పెద్దవాళ్ళు కాలేజీ చదువుతున్నారండి, అయితే ఆయన పట్టుబట్టి ఉన్నత విద్య కోసం ఇంట్లో చాలా పట్టుబట్టి చదువుకున్నానమ్మా అని చెప్తూ ఉంటారు. నిజంగా అది గర్వించదగిన విషయం. అంత శ్రద్ధ, చదువుకోవాలనే తపన వారికి ఉంది కాబట్టి వారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక నిత్య కృషివరుడు, శ్రమజీవి. ఏ టైంలో చూసినా ఏదో ఒకటి శ్రమిస్తూ ఉంటారు. వారు ఒక కవి. అది నేను ఏదో అమ్మ పుట్టిలు మేనమామ దగ్గర చెప్పినట్టు మీ అందరికీ చెప్పక్కర్లేదు. చాలా అందరికీ తెలిసిన విషయమే. మాతృభాషాభిమాని, తెలుగు భాష అంటే చాలా ఇష్టపడతారు. వారు ప్రాసతో కూడిన తెలుగులో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వారికి అది వెనకబెట్టిన విద్య. వారికి సమయం తెలియదు, మనకి సమయం తెలియదు, అంతగా మాట్లాడుతూ ఉంటారు తెలుగులో. ఆయన వారు నా దృష్టిలో వారు ఒక సమున్నతమైన పర్వతం లాంటి విజ్ఞాన భాండాగారం. వారు ఒక పెద్ద విజ్ఞాన భాండాగారం అయితే వారిలో అంతర్గతంగా సముద్రం అంత లోతైన అంతరంగం ఉంది. వారికే తెలుసా అందులో నిధులు నిక్షేపాలు. కానీ అప్పుడప్పుడు ఇలా కవితల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వారు చల్లని గాలి లాంటి స్నేహశీలి, అంతలోనే ఓ సుడిగాలి లాంటి వేగం ఉంది వారిలో. అది వారి కానీ ఆ తపన, ఆ అకుంఠిత దీక్ష వారిలో కనిపిస్తుంది. అది నిజంగా మనందరికీ ఆదర్శం. ప్రతి ఒక్క వ్యక్తి అలాంటి తపన, ఆదర్శం కలిగి ఉంటే దేనైనా సాధించవచ్చు. రామారావు గారిలో ఆ సాధించాలనే పట్టుదల మాత్రమే అనుక్షణము ఆదర్శంగా తీసుకుంటాము. వారు మా ఇంటి పక్కన ఉన్నారంటేనే మాకు చాలా గర్వకారణం. రామారావు గారు నేను చిన్నగా చెప్పాలంటే ఒక కెలిడోస్కోప్ లాగా అనుకుంటాను. కెలిడోస్కోప్లో చిన్న చిన్న గాజు ముక్కలు చూసిన ప్రతిసారి విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రామారావు గారిలో ఉన్న వ్యక్తిత్వం, వారి విలక్షణ స్వభావం చూసిన ప్రతిసారి మనకి భిన్న రూపాల్లో గోచరిస్తుంది, భిన్నమైన ఆనందాన్ని ఇస్తుంది. రామారావు గారి సతీమణి ధర్మపత్ని శ్రీమతి నల్లి గారు మాకెంతో ఆప్తులు, ఆత్మీయులు. మా అమ్మ, నాన్నగారు ఆవిడని మా ముగ్గురు సిస్టర్స్తో పాటు ఆవిడ కూడా ఒకరిగా భావిస్తూ ఉంటారు. మేము చాలా మిస్ అవుతున్నాము. ఇకపోతే చైతన్య, రచన, రామారావు గారి పిల్లలు. వాళ్ళిద్దరూ ఎంతో వినయ సంపన్నులు, విజ్ఞాన సంపన్నులు కూడాను, విద్యార్థికులు. ఇరుగు పొరుగుతో చాలా ఆత్మీయంగా ఉంటారు. వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రామారావు గారు ఇంకా చైతన్యవంతమైన రచనలు చేసి అందరికీ అందజేయాలని కోరుకుంటూ నా ధన్యవాదాలు, సెలవు.